హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ని స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఆ స్పీకర్ సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి చాలా రకాల రీజన్స్ అయితే అయి ఉండొచ్చు. స్పీకర్ లో క్వాలిటీ అయి ఉండొచ్చు, లేకపోతే స్పీకర్లో ఏదైనా డస్ట్ అయితే వెళ్ళి ఉండొచ్చు. రీజన్ ఏదైనా అయినప్పటికీ మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన ఒక 6-7 మంత్స్ తర్వాత చూసినట్టయితే స్పీకర్ సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏదైనా సాంగ్ విందామన్నా సరే, ఏదైనా మూవీ చూస్తున్నా సరే సౌండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో అటువంటి టైంలో చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్లో వచ్చే సౌండ్ కంటే డబుల్ సౌండ్ వచ్చేలా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం చేసుకోబోయే సెట్టింగ్ ద్వారా 200% వరకు మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఒకసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇటువంటి మీకు ప్రీమియం వర్షన్ వచ్చినట్టయితే దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం. ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది ప్రీమియం వర్షన్ తీసుకోమని చెప్తుంది అనమాట. మనకి ఎటువంటి ప్రీమియం వర్షన్ అయితే అవసరం లేదు. ఇది ఎంతవరకు ఫ్రీగా ఉందో అంతవరకు ఫ్రీగా యూజ్ చేసుకుందాం. సో తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న వార్నింగ్ అయితే ఇస్తారు అనమాట. ఇది ఏంటంటే మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు డైరెక్ట్ గా ఎక్కువ సౌండ్ పెట్టుకోవాలనుకుంటే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్ గా ఓకే పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది వచ్చేసి బూస్ట్ కంట్రోలర్ అనమాట. సో దీనికంటే ముందు అయితే మీరు ఈ అప్లికేషన్ లో ఒక చిన్న సెటప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే షో వాల్యూమ్ కంట్రోల్ ఉంది కదా, మీరు దాన్ని కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ గా ఇంత ముందు అప్లికేషన్ యొక్క మెయిన్ స్క్రీన్ నుంచి మనం వాల్యూమ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ సెట్టింగ్ ఇది అనమాట. మాక్సిమం బూస్ట్ అలౌడ్ 60% అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు బై డిఫాల్ట్ 60% అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ నుంచి దీన్ని 100% అయితే పెట్టకండి. 100% పెట్టినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం బూస్ట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ నేను 60% ఉంది కదా, దాన్నే ఉండనిద్దాం. తర్వాత ఇక్కడ నుంచి మనం విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇప్పుడు 60% వరకు మనం ఇక్కడ నుంచి బూస్ట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ బటన్ ఉంది కదా, దాని విధంగా మీరు స్క్రోల్ చేస్తూ రావచ్చు. ఆ 60% లో కూడా మీరు ఫస్ట్ టైం 30% అయితే పెట్టండి. 30% పెట్టిన తర్వాత ఏదైనా సాంగ్ ప్లే చేసి వినండి. సాంగ్ మీకు ఎక్కువగానే వస్తుంది, సౌండ్ పర్లేదని మీకు అనిపిస్తున్నట్టయితే అక్కడి వరకు వదిలేయండి. మీకు అంతకంటే తక్కువగా వచ్చినట్టయితే సింపుల్ దీని విధంగా పెంచుతూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో కూడా మనకు 50% వరకు బ్లూ లైన్స్ వచ్చాయి. 50% తర్వాత మనకు రెడ్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనం 60% పెట్టుకున్నా సరే అందులో మనం 50% వరకు అయితే ఎటువంటి రిస్క్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి దీన్ని 30% వరకు పెట్టేసి ఇక్కడ నుంచి ఒకసారి ఏదైనా సాంగ్ ప్లే చేసి వినండి. బాగానే వచ్చినట్టుగా అనిపిస్తే అంతటితో వదిలేసేయండి ఫ్రెండ్స్. లేదు ఇంకా సౌండ్ తక్కువగానే వస్తుందని మీకు అనిపించినట్టయితే 60% ఇక్కడ నుంచి ఫుల్ చేసేయండి. ఫుల్ చేసినా కూడా సౌండ్ తక్కువగానే వస్తున్నట్టుగా అనిపిస్తే ఇక్కడ నుంచి దీన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ 70% పెడదాం. 70% పెట్టినట్టయితే ఇప్పుడు ఇందులో 50% వచ్చేసి 35% అనమాట. సో 35% మీరు ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తూ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి, బూస్టప్ అయితే చేస్తూ ఉండాలి. సో ఈ మాత్రం చేసినట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది వచ్చేదానికంటే 200% అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మీరు కూడా మీ మొబైల్లో చిన్న సెటప్ చేసుకొని మీరు కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.